founder Subhash Reddy Garu, principal, dear teachers, parents and my dear students, wish you all happy 88th Independence Day. And dear students, am I permitted to speak in Telugu today? Thank you very much. Dear parents and students, జనరల్గా లాస్ట్ టైం నేను యుఎస్ వెళ్ళినప్పుడు వారు 250వ స్వతంత్ర దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అండ్ అప్పుడు ఆలోచించాను, మరి యుఎస్ ఒక అగ్రగామి దేశంగా ఎదగాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 250 సంవత్సరాలలో అక్కడ ఉందంటే జనరల్గా రీసెర్చ్ చేస్తూ ఉంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఒక నంబర్ 1 దేశంగా ఎదగటానికి సుమారుగా 100 సంవత్సరాలు పట్టింది. అంటే 1776లో దానికి ఫ్రీడమ్ వస్తే, వాళ్ళు ఫ్రీడమ్ డిక్లేర్ చేసుకుంటే, ఇంగ్లాండ్ నుంచి 1783లో అది డిక్లరేషన్ జరిగితే ఎగ్జాక్ట్గా 1876లో it was declared as number 1 country with the highest GDP. సో మన దేశ ప్రధాని వికసిత్ భారత్ అని ఒక విజన్తో ముందుకు రావడం జరిగింది. అండ్ అది కూడా చూసినట్టయితే సుమారుగా 100 సంవత్సరాలు అవుతుంది. అంటే 2047 వరకు మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మనకు సరిగ్గా ఒక 20 సంవత్సరాల టైం ఉంది. అండ్ 20 సంవత్సరాల సమయంలో మన దేశం అమెరికాను కూడా దాటాలంటే ప్రతి ఒక్క పౌరులు తన వంతు బాధ్యతగా బెటర్ లైఫ్ జీవిస్తే కానీ అది సరిపోదు. మరి పెద్దలు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే మనుషుల్లో, అంటే దేశానికి ఒక ప్రాపర్ రికగ్నిషన్ రావాలంటే కేవలం ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆ దేశంలో నివసించే ప్రజల క్వాలిటీ ఆఫ్ లైఫ్ నుంచే ఆ దేశం ఆ రికగ్నిషన్ అనేది పెరుగుతుంది. ఒకవేళ జీడిపి పెరగాలన్నా కూడా ఇక్కడ మన క్వాలిటీ ఉంటేనే మనం బిజినెసెస్ బాగా చేయగలుగుతాం, ఉద్యోగాలు బాగా చేయగలుగుతాం, ప్రొడక్షన్ బాగా చేయగలుగుతాం. అండ్ అప్పుడే మనం ఆ అగ్రగామి దేశంగా ఎదగగలుగుతాం. అండ్ దీంట్లో భాగంగా స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏం చేశాయంటే, బెటర్ లైఫ్ కావాలంటే ఆర్ బెటర్ వాల్యూ కావాలంటే విలువలతో కూడిన జీవితం జీవిస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది. విలువలు లేకుంటే అది సాధ్యం కాదు అని గ్రహించి వాట్ వీ హ్యావ్ డన్ ఈస్ ఇంటిగ్రిటీ ఓవర్ కన్వీనియన్స్, ఎక్సలెన్స్ వితౌట్ ఎక్స్క్యూజ్, డిసిప్లిన్ విత్ డిగ్నిటీ అనే ఒక 3 విలువలతో మనం ముందుకెళ్తున్నాం. పేరెంట్స్ అందరికి కూడా మీకు లైక్ డిసిప్లిన్ SOP మన స్కూల్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో ప్రతి ఒక్క పేరెంట్ కూడా లెటర్ ద్వారా ఒక 1 month కింద మీ సిగ్నేచర్స్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ మరి ఇంటిగ్రిటీ ఓవర్ కన్వీనియన్స్ అంటే ఏంటి? మన పిల్లల్ని మనం బెటర్గా తయారు చేసి పంపించే అవకాశం మనందరికీ ఉంది. అమ్మాయి అయితే నీట్గా ప్లేట్స్ వేసేసి మంచి టిక్లీ పెట్టేసి యూనిఫామ్ షూస్ అన్నీ వేసి పంపించే అవకాశం ఉంది. బట్ దానికి కొద్దిగా శ్రమ అయితే అవసరం. శ్రమ లేనిది మరి ఆ పర్టికులర్ క్వాలిటీ అనేది రాదు. కేవలం స్కూల్కి పంపించే విషయంలోనే కాకుండా వాళ్ళు ఏం చదువుతున్నారు అనే విషయం మనం ఒక 1/2 hour వాళ్ళకు టైం స్పెండ్ చేయడం, ఎస్ అది కొద్దిగా కష్టమైన పని. ఎందుకంటే మన వ్యాపారాలు, మన బిజినెసెస్, మన ఉద్యోగాలు మనకున్నాయి. బట్ రేపు ప్రొద్దున మన ఫ్యూచర్ అసెట్ ఏంటంటే, లేదంటే మన డబ్బులు మల్టిప్లై కావాలంటే అది కేవలం మన పిల్లల పర్ఫార్మెన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు, నేను ఇంక్లూడింగ్ నేను ఎంత కష్టపడ్డా కూడా
దీనికన్నా డబుల్ ట్రిపుల్ సంపాదించవచ్చు. కానీ ఆ సంపాదనను 100 times 1000 times ఎవరు చేయగలుగుతారంటే అది కేవలం పిల్లల వల్లనే సాధ్యమవుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ డూ వాట్ యూ డిడ్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ వాట్ యూ గాట్. సో వెన్ యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ గుడ్, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ గుడ్ అండ్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. అండ్ తల్లిదండ్రులు కూడా మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. సో మరి ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఇంటిగ్రిటీ అంటే ఎవరు చూసినా చూడకున్నా కూడా, ఎంత కష్టమైనా కూడా సరి అయింది మాత్రమే చేయడం ఇంటిగ్రిటీ. సో అది కనుక మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎక్సలెన్స్ వితౌట్ ఎక్స్క్యూజ్ దాని బై ప్రోడక్ట్ ఏంటంటే స్టూడెంట్ బెటర్గా పర్ఫామ్ చేస్తారు, ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయగలుగుతారు. అండ్ స్కూల్కి వచ్చినా కూడా నీట్గా కనిపిస్తారు, ఎక్సలెంట్గా కనిపిస్తారు. సో కనిపించకపోతే ఏమవుతుందంటే పిల్లడు హోంవర్క్ చేయకపోతే ఇంటికి ఫోన్ వస్తుంది, సార్ మీ బాబు పాప హోంవర్క్ చేయలేదు. అప్పుడు ఏమవుతుందంటే పేరెంట్ ఎక్స్క్యూజ్ ఇవ్వాల్సి వస్తుంది, సరే అమ్మా ఇప్పటి నుంచి చూస్తాను, లేదంటే తప్పైందమ్మా ఇంకోసారి ఆ విధంగా జరగకుండా చేస్తాను. బట్ అక్కడ ఏమవుతుందంటే ఎక్సలెన్స్ అనేది మిస్ అవుతుంది. ఎక్సలెన్స్ మిస్ అవుతే ఎక్స్క్యూజ్ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. అండ్ డిసిప్లిన్ విత్ డిగ్నిటీ. తప్పులు అందరు చేస్తారు, తప్పులు చేయకుండా ఏ పిల్లవాడు కూడా పెరగడు. ఇంత పెద్ద అయినాక మనం కూడా చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. దాన్ని ఆ తప్పు చేసినప్పుడు తల్లిదండ్రి ఏ విధంగా సరిదిద్దుతాడో ఆ విధంగానే పిల్లలు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలు ఉన్నారు, ఎస్ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు, బట్ ఎంత సెన్సిటివ్గా ఎంత ప్రొఫెషనల్గా నేను వాళ్ళని కరెక్ట్ చేస్తే అంత బెటర్గా తయారవుతారు. అలా కాకుండా ఇష్టమైనట్టు మనం తిట్టడం కొట్టడం చేస్తే వాళ్ళు మొండికేయడం జరుగుతుంది. సో మనకు అమెజాన్లో 1 minute ఫాదర్ 1 minute మదర్ అనే బుక్స్ కూడా ఉన్నాయి. లైక్ నేను లింక్ పంపిస్తాను, దాంట్లో బ్యూటిఫుల్గా మెన్షన్ చేశారంటే జనరల్గా నేను మా టీచర్స్తో మా పిల్లలతో నా పిల్లలతో డీల్ చేసే విధానం సిమిలర్గా దాంట్లో ఉంది. మేబీ దట్ ఈస్ ద రీజన్ మన స్కూల్ కానీ మన టీచర్ కానీ నా పిల్లలు కానీ ఈ విధంగా ఉన్నారు. సో ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా అదే విధంగా డీల్ చేయగలిగితే తప్పకుండా మన దేశంలో ఒక గొప్ప నాయకుడు ఉన్నాడంటే అది మన ఇంట్లో నుంచి పుట్టుకొస్తారు. సో నరేంద్ర మోడీ గారు కలలు కంటున్నా మనందరం కూడా కావాలనుకుంటున్నా వికసిత్ భారత్ తయారు కావాలంటే మొదటి బాధ్యత మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. సో ఎక్స్పెక్ట్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ మేక్ ద డ్రీమ్ ఆఫ్ వికసిత్ భారత్ పాసిబుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.